మహిళకి సౌభాగ్యమే ఐశ్వర్యము. ఆమె భర్త సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆమె సంతోషంగా ఉంటుంది. భర్త ఆయుష్‌ని పెంచేటువంటి పూజలు ఏంటి? ఏ రోజున భర్త ఆయుష్ పెరగడానికి పూజలు చేసుకోవాలి? ఆ విషయాలేంటి? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే. నా పేరు శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మచక్రం ఛానల్‌కి స్వాగతం. మీరు హిందూ ధర్మచక్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక భారతీయ సాంప్రదాయం ప్రకారము హిందూ మహిళలకి సౌభాగ్యమే ఐశ్వర్యం అని పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. పురాణాలు మాత్రమే కాదు, మీరు ఏ హిందూ స్త్రీని మీరు పలకరించినా గానీ ఆమెకు భర్త ఆరోగ్యంగా ఉంటేనే ఆమె సంతోషంగా ఉంటుంది. అయితే భర్తకి ఏవైనా చిన్న చిన్న గండాలు ఉంటే ఆ గండాలు ఏ విధంగా తొలగించుకోవాలి? భర్త ఆయుష్‌ను ఏ విధంగా పెంచుకోవాలి? అంటే మనకు శాస్త్రంలో కొన్ని రోజుల్లో అమ్మవారి యొక్క పూజను చేస్తే కనుక భర్తకు ఏవైనా జాతకంలో దోషాలు ఉన్నా, చిన్న చిన్న గండాలు ఉన్నా, అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు సాంప్రదాయంలో చెప్పడం జరిగింది. మరి స్త్రీకి మాంగళ్యము సర్వదా శుభదాయకమైనటువంటిది కదా! అలాంటి మాంగళ్య గౌరీ అధిష్టానమైనటువంటి గౌరీ దేవతను ఆ స్త్రీ పూజించాలి. ఆ గౌరీ దేవతను ఎప్పుడు పూజించాలి అనంటే కొన్ని విశేషమైనటువంటి రోజులు సాంప్రదాయంలో చెప్పారు. అందులో మొట్టమొదటిగా చైత్ర శుద్ధ తదియ. ఈ చైత్ర శుద్ధ తదియ రోజున గౌరీదేవిని పూజిస్తే గనక భర్త జాతకంలో ఏమైనా దోషాలు ఉండి, ఏవైనా అపమృత్యు గండాలు ఉంటే గనక అవి తొలగిపోతాయని. అంటే మనకు ఉగాది అయిన తర్వాత మూడవ రోజున ఈ చైత్ర శుద్ధ తదియ అని అంటాము. ఆ రోజున గౌరీదేవిని పూజిస్తే గనక సౌభాగ్య వృద్ధి కలుగుతుంది అంటుంది సాంప్రదాయం. ఇక శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాలు. అంటే బ్రాహ్మణ స్త్రీలైతే కనుక వివాహమైన దగ్గర నుంచి 5 సంవత్సరాల పాటు శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని ఇప్పటికీ ఆచరిస్తూనే ఉన్నారు. అయితే కేవలం బ్రాహ్మణ స్త్రీలు మాత్రమే కాదు, సౌభాగ్యం వృద్ధి కలగాలి అని కోరుకునేటువంటి ప్రతి ముత్తైదువ కూడా ఈ శ్రావణ మంగళ వారం రోజున వచ్చేటువంటి ఆ మంగళ గౌరిని పూజిస్తే కనుక వివాహమైనటువంటి స్త్రీలు, ఆ వివాహమైనటువంటి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా కూతుర్లకు గానీ, మనవరాళ్ళకి గానీ వివాహం జరిగితే గనక ఆ అమ్మాయిల చేత ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే కూడా వారికి సౌభాగ్య వృద్ధి కలుగుతుంది. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. భర్తకు ఆయుష్ పెరుగుతుంది అని సాంప్రదాయంలో చెప్పడం జరిగింది. ఇక కార్తీక మాసము శివులకు ఇరువురికి ఇష్టమైనటువంటి రోజు. అందరికీ తెలిసినటువంటి దే ఇది. అయితే కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాల్లో ఎవరైతే సూర్యోదయం కాలంలోనే ఎవరైతే ఈ రంగవల్లికలను వేస్తారో వారి యొక్క సౌభాగ్యం కూడా వృద్ధి కలుగుతుంది అని సాంప్రదాయంలో చెప్తున్నారు. అంతేకాకుండా భాద్రపద శుద్ధ అష్టమిని దూర్వాష్టమి అని అంటారు. ఈ రోజున అమ్మవారిని దుర్గాదేవిని ఈ రోజున గరికలతో ఏ స్త్రీ అయితే, ఏ వివాహిత స్త్రీ అయితే ఈ దూర్వాష్టమి రోజున భాద్రపద శుద్ధ అష్టమి రోజున పూజిస్తుందో ఆమె భర్త ఆయుష్ పెరుగుతుంది, సకల దోషాలు తొలగిపోతాయి, వారి మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది అని సాంప్రదాయంలో చెప్తున్నారు. అయితే ఈ దూర్వాష్టమి భాద్రపద శుద్ధ అష్టమి అయినటువంటి ఈ దూర్వాష్టమి రోజున ఈ జ్యేష్ఠ మూల నక్షత్రాలు లేకుండా చూసుకోవాలి. అంటే భాద్రపద శుద్ధ అష్టమి వచ్చినటువంటి రోజున జ్యేష్ఠ మూల నక్షత్రాలు లేకుండా ఉంటే కనుక ఆ రోజున దుర్గాదేవిని గరికలతో పూజిస్తే కనుక వారి అన్యోన్యత చిగురిస్తుంది, భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుంది అంటుంది సాంప్రదాయం. ఇక చిత్తా నక్షత్రంతో కూడినటువంటి చైత్ర పౌర్ణమి రోజున ఆ రంగురంగుల వస్త్రాలను ఎవరైతే దానం చేస్తారో వారి యొక్క సంసారం కూడా చక్కగా సాగుతుంది. దాంపత్యంలో ఉన్నటువంటి సమస్త ఇబ్బందులు కూడా తొలగిపోతాయంటారు. అంటే చైత్ర పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం ఉండాలన్నమాట. అంటే పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం ఉన్నటువంటి మాసమునే చైత్ర మాసము అని అంటారు. సాధారణంగా అలాగే ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో చిత్తా నక్షత్రం పోయి స్వాతి నక్షత్రం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఈ చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున చిత్తా నక్షత్రం ఉన్నటువంటి రోజైతే కనుక తప్పకుండా ఆ రోజున గౌరీదేవిని పూజించి ఆ రోజున చిత్ర వస్త్రములను దానం చేయాలి అని చెప్పారు. చిత్ర వస్త్రములు అంటే ఒకే రంగు కాకుండా రకరకాల రంగులు ఉన్నటువంటి వస్త్రములు ఏవైనా కానీ ఎవరైనా ముత్తైదువకు
ఇస్తే కనుక వారి సౌభాగ్యము చిగురిస్తుంది అని సాంప్రదాయంలో చెప్తున్నారు. ఇక ఎల్లవేళలా కూడా సింధూరమును పాపిట యందు ధరించి ఉండాలి సౌభాగ్యవతి అయినటువంటి స్త్రీ. సింధూరం అంటే మనం ఆంజనేయ స్వామికి పెడతాం చూసారా? ఆ సింధూరం అన్నమాట. అయితే ఎవరైతే ఏ స్త్రీ అయితే పాపిట యందు సింధూరమును ధరించి ఉంటుందో ఆ పాపిట యందు లక్ష్మీ నివాసమై ఉంటుంది అని చెప్తారనమాట. లక్ష్మీదేవి యొక్క స్థానము స్త్రీ యొక్క పాపిట. ఆ పాపిట యందు సౌభాగ్యవతి అయినటువంటి స్త్రీ సింధూరమును ధరిస్తే ఆ సమయంలో అమ్మవారిని స్మరించుకుంటూ ఆ సింధూరమును ధరిస్తే గనక ఆ గౌరీ దేవత అనుగ్రహము మెండుగా లభిస్తుంది. ఇక ఈ శరన్నవరాత్రులు ఉంటాయి కదా! ఆశ్వేద శుద్ధ పాడ్యం నుంచి విజయదశమి వరకు శరన్నవరాత్రులు ఆచరిస్తాం. ఈ శరన్నవరాత్రుల్లో ఎవరైతే 9 రోజుల పాటు కుంకుమార్చన చేసినటువంటి ఆ కుంకుమను 365 రోజుల పాటు పాపిట యందు ధరిస్తే కనుక, సింధూరంతో పాటుగా ఈ కుంకుమను కూడా ధరిస్తే కనుక వారి యొక్క దాంపత్యం కూడా వృద్ధి కలుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సాంప్రదాయంలో చెప్పేటటువంటి విశేషమైనటువంటి రోజులు. కనుక ఎవరి దాంపత్యంలో అయితే కలహాలు ఉన్నాయో, ఎవరైతే కోర్టు కేసులతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే భార్యాభర్తలు దూరంగా ఉండి అన్యోన్యత లోపించి, ఎవరైతే భార్యాభర్తలు విడిపోవడానికి సిద్ధంగా ఉండి ఇట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారంతా కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ రోజుల్లో చక్కగా గౌరీదేవిని పూజించి ఆ కుంకుమను ధరిస్తే కనుక ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని సాంప్రదాయంలో చెప్పడం జరిగింది. అంతేకాదు భర్తకు తమ జాతకంలో ఏవైనా దోషాలు ఉండి, జాతక ప్రభావం చేత అపమృత్యు దోషాలు ఉండి, ఏవైనా గండాలు ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి కనుక అనవసరమైనటువంటి ఏవేవో రెమెడీల కోసము మీరు అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా ఇప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటి ఈ రోజుల్లో చక్కగా అమ్మవారిని అర్చించండి. ఆ అమ్మవారి అనుగ్రహంతో మీరు చిలక గోరింకల్లాగా అన్యోన్యంగా చిరకాలము దాంపత్య జీవనాన్ని సాగించండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. హిందూ ధర్మ చక్రం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సనాతన ధర్మ విషయాలను తెలుసుకోండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను మీకు నచ్చిన స్నేహితులతో, బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.